తులారాశి 11 ఆదాయం 5 ఖర్చు. మరి తులారాశికి 2 రాజపూజ్యం 2 రాజావమానం. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం, 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోటు చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు. తులారాశికి వచ్చేప్పటికల్లా 6 గ్రహాల్లో మరి రవి, శని, మరి బుధుడు, రాహువు వీళ్ళంతా బాగున్నారు. ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత మరి అష్టమ గురువు, ఈ అష్టమ గురువు వల్ల చాలా అష్టమ గురువు ఉంటాం, అష్ట కష్టాలట, 8 రకాల కష్టాలట. తిండికి లేకపోవటం, ఆదాయం లేకపోవటం, 3 ఉద్యోగం లేకపోవటం, మరి సమస్యల వల్ల కుంగటం, అప్పుల బాధలు, ఇట్లా 6 రకాల బాధలు వస్తాయిట. కాబట్టి ఈ అష్టమంలో గురువు వల్ల చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కుజుడు బాగున్నాడు. మిగతా రవి, బుధుడు వ్యాపారస్తులో బాగుంది. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకు బాగుంది. తర్వాత ఈ రాహువు వల్ల మరి రాహువు సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు నిలవ ఉండి మిగతా వాళ్ళని రక్షించే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా జన్మ లగ్న రీత్యా జాతకం చూపించుకోవటం మంచిది.